ఇంట్లో అందరూ భోజనం చేస్తూ ఉంటారు. ఇక సుమిత్ర కూడా కోపం తగ్గించుకొని వచ్చి భోజనం చేస్తూ ఉంటుంది. అలా భోజనం చేస్తూ ఉంటే దీప సుమిత్రకు దగ్గరుండి వడ్డిస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న కార్తీక్ అయితే చాలా సంతోషిస్తాడు. ఇక సుమిత్ర భోజనం చేస్తూ ఉండగా ఇంతలో అక్కడ ఉన్న దీప అయితే అలా వడ్డిస్తుంది. ఇక సుమిత్ర భోజనం చేసిన తర్వాత అక్కడ ఉన్న దీపతో ఇలా అంటూ ఉంటుంది, చూసారా, నేను భోజనం చేశాను, నా కడుపు నిండింది, కానీ నా పగ మాత్రం చల్లారలేదు, ఏమాత్రం చల్లారలేదు. ఎందుకంటే నీ మీద ఉన్న కోపం నాకు అలానే ఉంది. నా కోపం ఏమాత్రం తగ్గలేదు. నీ మీద కోపం నాకు అలానే ఉంది. ఎందుకంటే నువ్వు ఒక నమ్మకం లేని మనిషివి, ఒక దుర్మార్గురాలివి, అలాగే ఒక స్వార్థపరురాలివి. ఇవన్నింటికి మించి నువ్వొక హంతకురాలివి. నువ్వు నా దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయావు. నేను నిన్ను ఎప్పుడూ కూడా ఇలానే చూస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న దీప అయితే ఒక్కసారిగా షాక్ అయి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక సుమిత్ర అయితే ఆ మాట చెప్పి అక్కడి నుండి చేయి కడుక్కొని వెళ్ళిపోతుంది. ఇక సుమిత్ర ఆ మాట చెప్పడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు. ఇక అక్కడ ఉన్న దశరథ అలాగే శివనారాయణ వీళ్ళందరూ కూడా చేయి కడుక్కొని లేచి వెళ్ళిపోతూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న దీప అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకు అమ్మగారు ఇలా చేశారని చెప్పి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక ఇదంతా చూసి అక్కడ ఉన్న జ్యోత్స్న పారిజాతం చాలా సంతోషిస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.